ఒక కాలమునన్ బండునో సతిశయంబు వేరొక కాలమునన్ బండకుండునండ్రు క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింపనరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహావ్యాజయుక్తములండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు మెగలతో నిల్లోండ్రు మచ్చరించెదండ్రు సుతులు తండ్రులం దగజోతురండ్రు కురుల శిష్యులు దూషించి కూడరండ్రు శాస్త్ర మార్గములేమేయును జరుగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నెరవరండ్రు కాలగతి వింతయై వచ్చన్ కంటనేడు శుభం. ధర్మరాజు దుర్నిమిత్తములను గని చింతించుట. పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శుభం. ఒక కాలమునను బండునో సదిశయం వేరొక కాలమునను బండకుండుమండ్రు క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింపనరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహావ్యాజయుక్తములండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు మగలతో నిల్లాండ్రు మచ్చరించెదరండ్రు సోతులు తండ్రులంతెగజూతురండ్రు గురుల శిష్యులు చూషించి కోదరండ్రు శాస్త్రమార్గములేమియును జరుగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నెరవరండ్రు కాలగతి వింతయై వచ్చన్ గంటనేడు శుభం. భీమసేనునితో ధర్మరాజు కాలగమనమును గురించి తెలుపుతున్నారు. కాలగమనములో ఎంతో మార్పు వచ్చిందో చూశావు కదా. ఒకప్పుడు పంటలు పండి ఇంకొక కాలములో పండక సకాలమునకు పంటలు పండటము లేదు. ప్రజల నడవడికలో క్రోధము లోభము క్రౌర్యము అసత్యము మితమీరి ప్రవర్తిస్తున్నాయి. వ్యాపారాలలో మోసము చోటు చేసుకుంటున్నది. స్నేహము ద్రోహముతో కూడి ఉంటున్నది. సతీసతులు దేశించుచున్నారు. కన్న తండ్రులపై కొడుకుల ద్వేషము వహిస్తున్నారు. శిష్యులు గురువులను దూషించి వారిని గౌరవించటము లేదు. శాస్త్ర విధులు కుంటుపడ్డాయి. విఘ్నులు సైతము న్యాయ పద్ధతిలో నడవక ప్రవర్తిస్తున్నారు. కాలగమనము ఎంతో వింతగా మారిపోయి కనిపిస్తున్నదని ఈ విధముగా ధర్మరాజు భీమసేనునికి తెలిపినారు. శుభం. ఒక కాలమునన్ బండు నోషదిచయము వేరొక కాలమునను పండకుండునండ్రు క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింపనరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహావ్యాజయుక్తములండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు మగలతో నిల్లాండ్రు మచ్చరించెదరండ్రు సుతులు తండ్రులను దగజోతురండ్రు గురుల శిష్యులు దూషించి కూడదండ్రు శాస్త్ర మార్గములెవియును జరుగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నరవరండ్రు కాలగతి వింతయై వచ్చన్ గంటనేడు
పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ధర్మరాజు దుర్నిమిత్తములను గని చింతించుట, ఈ విషయము భీమసేనునితో ఉదహరించుట శుభం.